ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామమునకి మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృప ద్వారా మీరందరూ క్షేమముగా ఉందురుగాక. యేసయ్య చెప్పారు, అందరం సమానులమే అని. దేవుడి మాటలు వింటే చెవిలో సీసం పోసేయండి, మా దేవుడిని నమ్మకపోతే పన్ను కట్టండి లేదా చచ్చిపోండి అని మత విద్వేషాలు రెచ్చగొట్టబడిన లోకంలో నేను దేవుడి తలలో నుండి వచ్చాను గనుక నాకంటే గొప్పోడు ఎవడు లేడు, నీవు తక్కువ వాడివి గనుక నడిచేటప్పుడు వెనుక తాటాకు కట్టుకుని నడు, మలినమైన నీ పాదముద్రలను మరి ఎవ్వరూ త్రొక్కకూడదు అంటూ కుల వ్యవస్థను తీసుకొచ్చిన భూమిలో అసంపూర్ణ జ్ఞానుల అహంభావ సిద్ధాంతాలతో ప్రజలను కీలు బొమ్మలుగా వాడుకున్న చీకటి ప్రపంచంలో నీవు దేవుని బిడ్డవు, నీవు విలువగలిగిన వ్యక్తివి, నీవు ఎవరిని తక్కువ కాదు, నీవు పీల్చే శ్వాస సర్వశక్తుడు ప్రసాదించినదే, దైవ దృష్టిలో అందరూ సమానులే అంటూ వర్గరహిత, వర్ణ సహిత, కుల మత రహిత సమాజ స్థాపన కోసం ఎగబడ్డ మహోన్నత ప్రేమ కలిగిన గ్రంథం అదే. ఏదైనా ఉందా అంటే అదే బైబిల్ మాత్రమే. ఇదేనండి బైబిల్ యొక్క గొప్పతనం. అందుకనే బైబిల్ చదువుదామా? బైబిల్ని పట్టుకున్నప్పుడు రాజులుగా పట్టుకుందాం. ఓకేనండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.